ప్రింటర్కి పవర్ కనెక్ట్ కవర్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం, కంటిన్యూ పవర్ సప్లై కోసం. ఇది అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. మనం ఈ 3D ప్రింటర్ ద్వారా ప్రింటింగ్ చేసేటప్పుడు సడన్గా పవర్ సప్లై లాస్ అయినప్పుడు మనకి ఆ ప్రింటింగ్ అనేది డిస్టర్బెన్స్ కాకోకుండా ఈ యూపీఎస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని నుంచి మనం తీసుకుంటాం పవర్ కార్డు. సో దిస్ ఈజ్ 3D ప్రింటర్. ఈ 3D ప్రింటర్ దేనికి అంటే 3 డైమెన్షనల్ షేప్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేసుకోవడం కోసం. దానికోసం మనం యూజ్ చేసే మెటీరియల్ ఈ మెటీరియల్ని పాలీలాక్టిక్ యాసిడ్ అంటాము. సింపుల్గా షార్ట్కట్లో PLA అని కూడా అంటాము. సో ఇది ప్లాస్టిక్ మెటీరియల్ టైప్లో ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం 3D ప్రింటర్ని బ్యాక్ సైడ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ మెటీరియల్ని ఈ విధంగా ఈ హోల్డర్కి ఫిక్స్ చేస్తాం. యాక్చువల్గా ఈ మెటీరియల్ని PLA అంటాం. ఈ సెట్ మొత్తాన్ని ఫిలమెంట్ అని అంటాం. దీన్ని ఇక్కడ ఒక ఫిలమెంట్ సెన్సార్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ గుండా మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఫిలమెంట్ సెన్సార్ అనేది ఎందుకు అంటే ఫిలమెంట్ ఉందా లేదా అనేది మెషిన్కి తెలుస్తుంది అన్నమాట. ఈ ఫిలమెంట్ ఉందా లేదా అనేది తెలిసిన దాని మీదనే మెషిన్ ప్రింటింగ్ అనేది చేస్తుంటుంది. ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, దాన్ని రైట్ సైడ్ లాగి దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇది లోపలికి వెళ్తుంది. ఇలా లోపలి ఈ 2 డోర్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా పవర్ బటన్. మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి టచ్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మిషన్ మొత్తాన్ని మనం ఆపరేటింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ ఇప్పుడు ఈ మెటీరియల్ ఈ హోల్ నుంచి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక పార్ట్ అవైలబుల్గా ఉంది. ఈ పార్ట్ నేము ఎక్స్ట్రూడర్ అంటారు. ఈ ఎక్స్ట్రూడర్ అనే పార్ట్ ఏం చేస్తుంది అంటే ఈ ఫిలమెంట్ని లోపలికి తీసుకొని కింద ఒక ఛాంబర్ ఉంటుంది, హీటింగ్ ఛాంబర్ అనేది. ఆ హీటింగ్ ఛాంబర్లో ఈ మెటీరియల్ని హీట్ చేసి కింద నాజిల్ అని ఒక పార్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పెన్సిల్ టైప్ థింగ్ అవుతుంది కదా, అది నాజిల్. ఆ నాజిల్ నుంచి ఈ స్క్వేర్ షేప్లో ఉన్నదేమో హీటింగ్ ఛాంబర్. ఇది ఈ మెటీరియల్ని హీట్ చేసి ఈ నాజిల్ గుండా కిందకు పంపిస్తుంది. దీన్ని బెడ్ అంటారు. ఇది హీట్ బెడ్ అన్నమాట. ఇది ఎక్స్ట్రూడర్, ఇది హీట్ బెడ్. సో ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రూడర్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎక్స్ట్రూడర్లో ఇక్కడ ఒక మోటార్ ఉంది. దీన్ని స్టెప్పర్ మోటార్ అంటారు. ఈ స్టెప్పర్ మోటార్ తిరుగుతూ ఉంటుంది స్టెప్స్ వైజ్గా. తిరుగుతూ ఈ మెటీరియల్ని లోపలికి పుల్ చేసుకుంటుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ 2 కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇదొక కూలింగ్ ఫ్యాన్, ఇదొక కూలింగ్ ఫ్యాన్. ఈ కూలింగ్ ఫ్యాన్స్ ఎందుకు అంటే ఒక కూలింగ్ ఫ్యాన్ ఏమో ప్రింట్ అయ్యే లేయర్స్గా ప్రతి లేయర్ని కూల్ చేయడానికి ఈ కూలెంట్ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది. ఈ కూలెంట్ ఫ్యాన్ దేనికి అంటే టెంపరేచర్ కొన్ని కేసెస్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, లిమిటింగ్ స్టేజ్ నుంచి ఎక్కువ స్టేజ్కి వెళ్ళవచ్చు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కూలెంట్ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది. సో అయితే మనం దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఒక లివర్ అనేది ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి ఆప్షన్ క్లిక్ చేసి ఫిలమెంట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, లోడింగ్, అన్లోడింగ్. లోడ్ చేయడానికి లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నాజిల్ అనేది హీట్ అవుతుంది. 200 డిగ్రీ సెంటీగ్రేడ్కి హీట్ అవుతుంది. అది హీట్ అయిన వెంటనే ఈ మెటీరియల్ అనేది లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. అది చూద్దాం. ఇది ఇక్కడ నాజిల్ హీట్ అవుతుంది కింద. మనం కావాల్సిన డిజైన్ని అది 3D ప్రింటర్ ప్రింట్ చేయాలి అంటే మనం డిజైన్ చేసుకున్న 3D ఫైల్ని ఈ మెమరీ కార్డు అంటే SD కార్డులో కాపీ చేసుకొని ఇక్కడ SD కార్డు స్లాట్ ఒకటి ఉంటుంది, ఆ కార్డులోకి ఇన్సర్ట్ చేస్తే ఆ మెషిన్లో మనం ఇక్కడ డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఆ మెమరీ కార్డులో ఉన్న ఏమేమి ఫైల్స్ ఉన్నవి అనేది చూసుకోవచ్చు. హీట్ అయింది. సో లోడింగ్ అనే ఆప్షన్కి రెడీగా కన్ఫర్మ్ కొట్టమని అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టాను. చేసినట్లయితే ఇలా అవుతుంది.
అది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రీ హీట్లో ఇక్కడ మనం 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఎక్స్ట్రూడర్, ఒకటి బెడ్. ఎక్స్ట్రూడర్ ఏం చేస్తుంది, ఈ మెటీరియల్ని లోపలికి లాక్కొని హీటింగ్ ఛాంబర్కి పంపించి అక్కడ హీట్ అయ్యి కింద నాజిల్ నుంచి కిందకు వస్తుంది. ఇది ఇక్కడ ఈ ఎక్స్ట్రూడర్లో ఒక పార్ట్ హీట్ కావాలి, అదే హీటింగ్ ఛాంబర్. అండ్ ఇంకో పార్ట్ కూడా హీట్ కావాల్సి ఉంది, ఇది హీట్ బెడ్ అంటారు దీన్ని. ఇది కూడా హీట్ కావాలి. ఎందుకు హీట్ బెడ్ హీట్ కావాలి అంటే కింద 3D డిజైనింగ్ అనేది లేయర్స్ వైజ్గా అవుతుంది. సో అన్నీ ఒక లేయర్ మీద ఇంకో లేయర్ మీద ఇంకో లేయర్ అవ్వటం వల్ల కింద లేయర్ ఫస్ట్ లేయర్ ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయ్యి కొద్ది టైంకి ఏమవుతుంది అంటే ప్రింటింగ్ జరిగేటప్పుడు అది డ్రైగా ఉండటం వల్ల ఒక ప్లేస్లో ఉండాల్సింది జరిగే అవకాశం ఉంటుంది. అలా జరగకోకుండా ఉంచడానికి హీట్ బెడ్ అనేది దాన్ని కూడా హీట్ చేస్తాం. దాని హీటింగ్ టెంపరేచర్ ఎంత అంటే హీట్ బెడ్ హీటింగ్ టెంపరేచర్ 50 degrees సెంటిగ్రేడ్. ఎక్స్ట్రూడర్ దీన్ని హీటింగ్ చేయాలి కాబట్టి దీని కూడా ఒక టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దాని టెంపరేచర్ ఎంత అంటే 210 degrees సెంటిగ్రేడ్. ఇదేమో 210 degrees సెంటిగ్రేడ్, హీట్ బెడ్ ఏమో 50 degrees సెంటిగ్రేడ్. దాని సెట్టింగ్ ఎలా ఇక్కడ చూద్దాం. ప్రీ హీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రీ హీట్లో వెళ్ళేసి ఇక్కడ ఎక్స్ట్రూజన్ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ బెడ్. మనం ఎక్స్ట్రూజన్ని సెట్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. బెడ్ని సెట్ చేసుకోవాలంటే దాన్ని క్లిక్ చేస్తే హీట్ బెడ్ అని వస్తుంది, దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్ట్రూజన్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇది యాడ్ బటన్, ఇది డిక్రిమెంట్ బటన్. పెంచాలంటే తగ్గించుకోవాలంటే ఇక్కడ ఎక్స్ట్రూజన్ అని ఉంది కదా, ఎక్స్ట్రూజన్ కింద ఇక్కడ 132/0 అని ఉంది. అంటే 131 ఈ వాల్యూ ఏంటి అంటే ప్రజెంట్ హీట్ ఛాంబరు ప్రజెంట్ టెంపరేచర్ అనమాట. రైట్ సైడ్లో ఉంది ఏంటి అంటే మనం ఇంకా సెట్ చేయలేదు, ఎంత హీట్ కావాలి అనేది మనం ఏం ఫిక్స్ చేయలేదు కాబట్టి అది 0లో ఉంది. సో మనం ఎక్స్ట్రూడర్ని అంటే ఈ మెటీరియల్ PLA ఏదైతే ఉందో ఆ PLAని మెల్ట్ చేయడానికి కావాల్సిన టెంపరేచర్ 210 degrees కాబట్టి మనం ఈ ఎక్స్ట్రూజన్లో రైట్ సైడ్లో ఉన్న వాల్యూని 210 degreesకి సెట్ చేసుకుంటాం అనమాట. 210 degrees సెంటిగ్రేడ్. మనం 210 degrees సెట్ చేసుకున్నాము. అది చిన్నగా ప్రజెంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీరు చూడండి. సో ఆ ప్రజెంట్ వాల్యూ 210 degreesకి రీచ్ అవుతుంది. సో మనం ఎక్స్ట్రూడర్ని సెట్ చేస్తాం. అలాగే హీట్ బెడ్ని సెట్ చేయాలి. హీట్ బెడ్ ప్రజెంట్ 33 ఉంది, సెట్ చేయలేదు కాబట్టి 0లో ఉంది. మనం దీన్ని 50 degreesకి సెట్ చేసుకోవాలి. 50 degreesకి సెట్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎక్స్ట్రూజన్ ఏమో 210కి సెట్ చేసాము, హీట్ బెడ్ ఏమో 50కి సెట్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రింటింగ్ అనే ఆప్షన్ ఉంది. ప్రింటింగ్లో ఇక్కడ మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. హల్క్ ఉంది, బేబీ గ్రూట్ ఉంది, గణేష్ 3D ఉంది, హ్యాండ్ ఉంది, బటర్ఫ్లై ఉంది, తాజ్ మహల్ ఉంది, వైట్ హౌస్ ఉంది. సో ఇట్లాంటి ఫైల్స్లో ఏదో ఒకదాన్ని ప్రింట్ ఇలా కన్ఫర్మ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్ట్రూడర్ వాల్యూ, బెడ్ వాల్యూ ఉంది. ఎక్స్ట్రూడర్ 210 సెట్ చేసాం, 230 ఉంది. 50 సెట్ చేసాం, బెడ్ 41 ఉంది. ఇవి ఈక్వల్ అయినప్పుడు ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఎక్స్ట్రూడర్ అనేది X యాక్సిస్, Y యాక్సిస్లో మూవ్ అవుకుంటూ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటుంది. హీట్ బెడ్ అనేది పైకి కిందకి Z డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో 3 dimensional ఆబ్జెక్ట్స్ ప్రింట్ చేయడంలో ఈ ఎక్స్ట్రూడర్ అనేది X డైమెన్షన్, Y డైమెన్షన్కి రెస్పాన్సిబుల్గా చేస్తుంది ప్రింటింగ్ అనేది. కింద ఉన్న బెడ్ మాత్రం Z డైరెక్షన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని ఈ రెండు కలిసి X, Y, Z డైరెక్షన్స్లో మూవ్ అవ్వుకుంటూ 3D ఆబ్జెక్ట్స్ని పూర్తిగా లేయర్స్గా ప్రింట్ చేస్తూ పూర్తిగా ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తాం.